విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ హసీని వర్మరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ పరిశీలకులు సునీల్ కొండాజీ అహిరే హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలోపేతం దిశగా అడుగులు వేస్తుందని, అందుకోసం పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సునీల్ కొండాజీ అహిరే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలహీన పడలేదని, త్వరలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అదానీ పాలు కాకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. नॉर्थ डिस्ट्रिक्ट में कॉन्स्टिट्यूंसी में मैं कार्यकर्ताओं को मिलूंगा, उनकी समस्या क्या है वो समझूंगा। कांग्रेस पार्टी को जब इंट्रोस्पेक्शन कर रहे थे तो उनको लगा कि दिल्ली के और पब्लिक से डिस्कनेक्ट हो गए सब नेता, इसीलिए वो डिस्कनेक्शन दूर करने के लिए नेताओं को साथ में నార్త్ కాన్స్టిట్యున్సీకి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి స్పోక్స్ పర్సన్ అయినటువంటి సునీల్ అహేరా గారు మహారాష్ట్ర నుంచి ఈరోజు విశాఖపట్నం జిల్లాకి రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం కోసం, సంస్థాగతంగా పటిష్టపరచడం కోసం డిసిసి అధ్యక్షుల ఎన్నిక అనేది చాలా కీలకమైనటువంటిది. ఏదో ఏసీ రూముల్లో కూర్చునో లేదంటే ఒక గ్రూపుకో ఒక వర్గానికో చెందిన వ్యక్తిని ఇన్నాళ్ళు మన డిసిసి ప్రెసిడెంట్ చేశామేమో, అలా కాకుండా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తే అసలు రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచగలుగుతాము. రూట్ లెవెల్లో అంటే మనం కార్యకర్తల అభిష్టం మేరకే నాయకుడిని తయారు చేయాలి. కార్యకర్త నుంచే ఒక నాయకుడు వస్తే ప్రజల కష్టాలని, అలాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని నిలబెట్టగలుగుతారు. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలకి 25 జిల్లాలకి 25 అబ్జర్వర్లని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి పంపించడం జరిగింది. అలాగే పిసిసి నుంచి ప్రతి జిల్లాకి 3 అబ్జర్వర్లను పంపించడం జరిగింది. దానిలో భాగంగా నా పేరు అమర్ జహాన్ బేగ్, నేను పిసిసి స్పోక్స్ పర్సన్ గా ఉన్నాను, అలాగే ఏఐసిసి మెంబర్ గా ఉన్నాను. మార్టిన్ లూథర్ గారు పిసిసి వైస్ ప్రెసిడెంట్, అలాగే పిసిసి ఇక్కడికి ఆయన కూడా అబ్జర్వర్ గా వచ్చారు. జమ్మూ ఆదినారాయణ గారు, ఇప్పుడు సునీల్ అహేరా గారు క్లియర్ గా చెప్పారు, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఒక జిల్లా అధ్యక్షుడు అనేవారు ఎలక్షన్ వరకు ఒకలాగా, ఎలక్షన్ లో ఎవరైనా మనకి 7 నియోజకవర్గాలు ఉంటాయి, ప్రతి జిల్లా నుంచి 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉండేది కాదు. ఒక పిఈసి మాత్రమే దీని మీద నిర్ణయం తీసుకోవడం, అలాగే పైన ఢిల్లీలో సిఈసి నిర్ణయం తీసుకోవడం జరిగేది.